తిరగబడరా సామి 2 hours 17 minutes రన్ టైంతో మూవీ ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. యాక్టర్స్ రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, డైరెక్టర్ బై రవికుమార్ చౌదరి. ఇక సినిమా చూశాక కుల్లాగా మాట్లాడుకోవాలంటే నాకైతే నచ్చలేదు భయ్య మూవీ. ఎందుకు ఇలా చెప్తున్నానో ఇన్డెప్త్ రివ్యూలో చెప్తాను. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే, గిరి తన చిన్నతనంలో జాతరలో తప్పిపోయి తల్లిదండ్రులకు దూరం అవుతాడు. ఇక పెద్దయ్యాక తనకి జరిగినట్టు ఎవరికి జరగకుండా ఉండాలని బయట ఎవరైనా తప్పిపోతే తిరిగి వాళ్ళ కుటుంబంలో అప్పగిస్తూ ఉంటాడు. ఇలా ఉన్న గిరి లైఫ్ లోకి అత్యంత క్రూరుడైన కొండారెడ్డి నుంచి ఒక డీల్ వస్తుంది. అసలు ఆ డీల్ ఏంటి? ఆ డీల్లో కొండారెడ్డి ఎవరిని పట్టుకోవాలని గిరికి చెప్తాడు. ఇక శైలజ అనే అమ్మాయి గిరి లైఫ్ లోకి ఎందుకు వస్తుంది, ఆ డీల్ వల్ల గిరి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా స్టోరీ లైన్ అన్నమాట. ప్లస్ పాయింట్స్, సినిమాలో ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా బాగుంది. రాజ్ తరుణ్ తన క్యారెక్టర్ రోల్ కి పూర్తి న్యాయం చేశాడు. అలాగే హీరోయిన్ మాల్వి మల్హోత్రా క్యూట్ గా కనిపిస్తూ ఎమోషనల్ సీన్స్ లో బాగా యాక్టింగ్ చేసింది. ఇక రఘుబాబు, తాగుబోతు రమేష్, బిత్రి సత్తి వీళ్ళ వల్ల డల్ గా ఉన్న సీన్స్ లో కూడా కామెడీ బాగా జనరేట్ అయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఒక్కటి బాగుంటుంది భయ్య. ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి 1-2 చాలా ఉన్నాయి భయ్య. ఈ సినిమాకి ఈ స్టోరీ లైన్ కి హీరో ఒక్కటి సెట్ అయ్యాడు, కానీ మిగతా వాళ్ళంతా అస్సలు కనెక్ట్ కాలేదనిపించింది నాకైతే. ముఖ్యంగా విలన్ ఆ ముసలోని చూసి హీరో భయపడతాడు, కానీ ఎందుకు భయపడుతున్నాడో ఆడియన్స్ కూడా అర్థం కాదు. సినిమాలో పెద్ద యాక్షన్ సీన్స్ ఏమీ లేవు, అది కూడా హీరోయిన్ అడుక్కోగా లాస్ట్ ఒక 5 times చేస్తాడు హీరో అంతే. అందుకోసమని విలన్ కి డబ్బులన్నా మిగులుతాయని డైరెక్టర్ ఇలాంటి విలన్ ని పెట్టాడని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్, సినిమా రన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఇంకా సినిమాలో చాలా చికాకు తెప్పించే క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ ఎందుకు పెట్టారో ఏమో డైరెక్టర్ కే తెలియాలి. వచ్చే సాంగ్స్ కూడా సీన్స్ తో సంబంధం లేకుండా వస్తూ ఉండడం, వీటితో పాటు చాలా సీన్స్ లో లాజిక్ మిస్ అయింది. డైరెక్షన్ విషయంలో డైరెక్టర్ కి 0 marks ఇచ్చేయాలి భయ్యా. ఇదంతా పక్కన పెడితే ఫోటో చూపించడం, ఆ చూసిన వాళ్ళని చంపేయడం, ఇదేం లాజిక్ అసలు? థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి అయితే బుర్ర పాడు. ఇక సినిమా టైటిల్ కన్నా న్యాయం చేద్దామని క్లైమాక్స్ లో ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ కాకపోవడం వరస్ట్ క్లైమాక్స్ ఇది. ఇక ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ అస్సలు బాగోలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేలే అన్న విధంగా ఉన్నాయి. మ్యూజిక్ పరంగా చూసుకుంటే సాంగ్స్ మూవీకి ప్లస్ అవుతుంది. అంతకు మించి సినిమాలో ఏం లేదు, మిగతాదంతా డొల్లా. ఇది గైస్ తిరగబడరా సామి మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ గైస్.